నమస్తే వాయిస్ ఆఫ్ వనిత కార్యక్రమానికి స్వాగతం. మన దేశంలోని నగరాలు అభివృద్ధి పదంలో దూసుకుపోతున్నాయి. పలు రంగాలు ఆర్థికంగా పుంజుకుంటున్నప్పటికీ అందులో పనిచేసే వ్యక్తుల వేతనాల్లో వ్యత్యాసం కనిపిస్తోంది. ముఖ్యంగా పురుషులతో పోలిస్తే మహిళలు వేతనాల విషయంలో వివక్షకు గురవుతున్నారని నివేదికలు స్పష్టం చేస్తున్నాయి. మరోవైపు కొన్ని చోట్ల పనిచేసే ప్రదేశాల్లో వనితలు లైంగిక వేధింపులు ఎదుర్కొంటున్నట్టు ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇది మగవల భవితవ్యానికి ప్రధాన అడ్డంకిగా మారే అవకాశమూ లేకపోలేదు. అయితే పురుషులతో సమానంగా మహిళలు వేతనం ఎందుకు అందుకోలేకపోతున్నారు? లైంగిక వేధింపులకు గురైతే బాధితులు చేయాల్సిందేంటి? ఇవాల్టి వాయిస్ ఆఫ్ వనితలో చూద్దాం. మన దేశంలోని నగరాలు అన్ని విధాలుగా అభివృద్ధి చెందుతున్నాయి. అన్ని రంగాల్లో పోటాపోటీగా దూసుకెళ్తూ తమ ఆధిపత్యాన్ని ప్రదర్శిస్తున్నాయి. అలాంటి సిటీస్లో మహిళా ఉద్యోగులు, కార్మికుల పరిస్థితి ఎలా ఉంది? వారి కష్టానికి తగ్గ ఫలితం దక్కుతుందా? సర్వేలు ఏం చెబుతున్నాయి? మన దేశంలో 10 లక్షలకు పైగా జనాభా ఉన్న నగరాలున్నాయి. అయితే ఆ జనాభాకు అనుగుణంగా అభివృద్ధి కొనసాగుతోంది. ముఖ్యంగా హైదరాబాద్, బెంగళూరు, చెన్నై లాంటి నగరాలు అన్ని రంగాల్లో దూసుకెళ్తున్నాయి. అయితే మహిళా కార్మికులు, ఉద్యోగుల పరిస్థితి మరీ దయనీయంగా మారిందని నివేదికలు చెబుతున్నాయి. కేంద్ర గణాంక శాఖ లెక్కలు ఈ విషయాన్ని స్పష్టం చేస్తున్నాయి. అభివృద్ధి చెందిన నగరాల్లో దినసరి వేతనాలు తీసుకునే మహిళా కార్మికులు రోజుకు 500 కూడా సంపాదించలేకపోతున్నారు. ఆయా నగరాల్లో మహిళా నిరుద్యోగిత తీవ్ర స్థాయిలో ఉంది. కేంద్ర గణాంక శాఖ ఇటీవల విడుదల చేసిన లేబర్ మార్కెట్ డైనమిక్స్ ఇన్ మిలియన్ ప్లస్ సిటీస్ అనే నివేదికలో ఈ విషయం వెల్లడైంది. స్వయం ఉపాధి పొందే వారిలో మహిళా, పురుష కార్మికుల మధ్య వేతన వ్యత్యాసం ఎక్కువగా ఉంది. సో ఈ జనరేషన్లో పురుషులు, మహిళలు ఇద్దరు వర్క్ చేసినప్పుడు మాత్రమే ఫ్యామిలీని పోషించడానికి అవుతుంది. కాబట్టి ఇద్దరు వర్క్ చేయడానికి వెళ్తున్నప్పుడు మనం నార్మల్గా లేడీస్కి అనేది కొంచెం జీతం నార్మల్ బేసిక్గా ఉన్నవాళ్ళు కూలి పని చేస్తున్న వాళ్ళ దగ్గర నుంచి మనం చూసుకున్నప్పుడు లేడీస్కి అనేది చాలా జీతం తక్కువ ఉంటుంది. ఎందుకంటే వాళ్ళకి నార్మల్గా నేను ఎంక్వైరీ చేస్తున్నది ప్రకారం ఏం చెప్తున్నారంటే లేడీస్కి బలం తక్కువ ఉందని. లేడీస్ వర్క్ చేసినప్పుడు, కూలి చేసినప్పుడు లేడీసే చాలా వర్క్ చేయడం జరుగుతుంది. చాలా వర్క్ చేసినప్పుడు వాళ్ళకి వర్క్ చేసినదికి తగ్గట్టుగా ఉన్న కూలి అనేది దొరకట్లేదు. దొరకకుండా వాళ్ళు జెంట్స్కి అనేది కొంచెం ఎక్కువ ఇస్తున్నారు. అలా లేకుండా నార్మల్గా ఈక్వల్గా ఎవరు వర్క్ చేస్తున్నారో వాళ్ళు ఇద్దరికి ఈక్వల్గా సమానంగా వాళ్ళకి కూలి అనేది ఉండాలి అనేది కోరుకుంటున్నాను. అలాగే ఇప్పుడు కొంచెం ఐటీ ఫీల్డ్లో తీసుకున్నప్పుడు కూడా నార్మల్గా మనం నేను చూసిన ప్రకారం ఒక 80%లో అలా లేకపోయినా ఒక 20%లో అలాగా ఫీమేల్, మేల్ అనేది తేడా ఇప్పుడు కూడా ఉంటుంది. కాబట్టి ఆ తేడా లేకుండా ఇద్దరికి సమానంగా సమాన హక్కు అంటే లేడీస్, జెంట్స్ అనేది ఇప్పుడు హక్కుల పరంగా కూడా లేడీస్ అన్ని దాంట్లో ఉన్నారు, అన్ని ఆఫీసులో కానీ అన్ని దాంట్లో ఉన్నారు. కాబట్టి కంపల్సరీ వాళ్ళకి కూడా ఈక్వల్ హక్కు ఇవ్వాలని నేను కోరుకుంటున్నాను. హైదరాబాద్లోని మొత్తం కార్మిక శక్తిలో పురుషులు 77.6% ఉండగా బెంగళూరులో 78.2%, విశాఖపట్నంలో 80.1%, విజయవాడలో 70.1%, మదురైలో 80.5%, చెన్నైలో 76.1%, కోయంబత్తూరులో 68.4% పురుషులు పనిచేస్తున్నారు. స్వయం ఉపాధి ద్వారా మహిళలు పొందుతున్న వేతనాలు దయనీయంగా ఉన్నాయి. హైదరాబాద్లో 30 రోజులకు సగటున 15,558 రూపాయలు పొందుతున్నారు. బెంగళూరులో 25,692 రూపాయలు, విశాఖపట్నంలో 9,745 రూపాయలు, విజయవాడలో 17,913 రూపాయలు, మదురైలో 5,528 రూపాయలు, చెన్నైలో 17,308 రూపాయల వేతనం తీసుకుంటున్నారు. ఇక కోయంబత్తూరులో 13,999 రూపాయల చొప్పున జీతం అందుకుంటున్నారు. అదే స్వయం ఉపాధి పొందుతున్న పురుష కార్మికులకు 30 రోజుల్లో అధిక వేతనాలు తీసుకుంటున్నారు. కోయంబత్తూరులో సగటున 45,188 రూపాయలు, చెన్నైలో 33,321 రూపాయలు,
మదురైలో 23,762 రూపాయలు, విజయవాడలో 26,475 రూపాయలు, విశాఖపట్నంలో 29,570 రూపాయలు, బెంగళూరులో 37,883 రూపాయలు, జీహెచ్ఎంసీ పరిధిలో 33,420 రూపాయలు చొప్పున పురుషులకు వేతనం లభిస్తోంది. నా పేరు కళాజ్యోతి. నేను మా హస్బెండ్ పేరు వచ్చేసి సాజీ నాయన్. ఆయన మెడికల్ రెప్లో చేస్తాడు. మా భర్తకి నేను సపోర్ట్గా ఉండాలని నేను అనుకుంటాను. నేను బ్యూటిషియన్లో చేస్తాను. ముఖ్యంగా బ్యూటిషియన్ అంటేనే లేడీస్ది, అందులో జెంట్స్ కూడా చేస్తున్నారు. జెంట్స్కి ఒక శాలరీ ఇస్తున్నారు, మాకు ఒక శాలరీ ఇస్తున్నారు. దీనివల్ల మహిళలు చూసి జాబ్ చేద్దామన్నా వెళ్ళేటప్పుడు జెంట్స్కి ఒక శాలరీ ఉంది, మాకు ఒక శాలరీ ఉందని కొందరు మహిళలు ఇంట్లోనే ఉండిపోవాల్సి వస్తుంది. అలా మహిళలకును జెంట్స్కి ఇద్దరికి కంబైన్డ్గా శాలరీస్ ఉంటే అందరికీ న్యాయంగా జరుగుతుందని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇక మదురై మహిళల్లో నిరుద్యోగిత సమస్య ఎక్కువగా ఉంది. అక్కడి 100 మంది మహిళలకు గాను 11.4% నిరుద్యోగిత ఉన్నట్టు తెలిసింది. నగరాల వారీగా చూస్తే హైదరాబాద్లో 9.1, బెంగళూరులో 3.7, విశాఖపట్నంలో 5.7, విజయవాడలో 7.7, చెన్నైలో 5.0% మహిళా నిరుద్యోగులు ఉన్నారు. దక్షిణ భారతదేశంలోనే అత్యల్పంగా కోయంబత్తూరులో 0.5% మంది మహిళలు మాత్రమే నిరుద్యోగులుగా ఉన్నారు. అదే పురుషుల విషయానికి వస్తే కోయంబత్తూరులో 3.2%, చెన్నైలో 42%, మదురైలో 11.7%, విజయవాడలో 6.5%, విశాఖపట్నంలో 6.1%, బెంగళూరులో 2.4%, జీహెచ్ఎంసీ పరిధిలో 5.9% నిరుద్యోగిత ఉంది. మొత్తం మీద మదురైలో 23% నిరుద్యోగిత నమోదు కాగా బెంగళూరులో 6.1%, కోయంబత్తూరులో కేవలం 3.7% నిరుద్యోగం ఉంది. ఇక హైదరాబాద్లో మహిళలు పురుషులు కలిసి 15% నిరుద్యోగిత నమోదైంది. హైదరాబాద్ విషయానికి వస్తే మొత్తం 100 పురుష కార్మికుల్లో 28.8% మంది స్వయం ఉపాధి పొందుతున్నారు. 69.3% మంది వేతన జీవులుగా ఉన్నారు. 11.9% క్యాజువల్ కార్మికులుగా పనిచేస్తున్నారు. ఇక మహిళల్లో 23.7% మంది స్వయం ఉపాధి పొందుతుండగా 69.3% మంది వేతన జీవులుగా, 7% మంది మాత్రమే సాధారణ కార్మికులుగా పనిచేస్తున్నారు. మొత్తం 100 మంది పురుషుల్లో 72 మంది సేవల రంగంలో, 27.4% మంది మైనింగ్, క్వారీయింగ్ రంగంలో ఉపాధి పొందుతున్నారు. మహిళల విషయానికి వస్తే 76.6% మంది సేవల రంగంలో, 21.7% మంది క్వారీయింగ్, మైనింగ్లో పనిచేస్తున్నారు. వేతనాలు పెరుగుతున్నప్పటికీ పురుషులతో పోలిస్తే మహిళలకు వస్తున్న వేతనాలు ఇంకా తక్కువగానే ఉన్నాయి. వేతన జీవులైన మహిళలు పురుషుల సంపాదనలో కేవలం 76% మాత్రమే పొందుతున్నారు. క్యాజువల్ లేబర్ విభాగంలో ఇది 69%గా ఉంది. ముఖ్యంగా స్వయం ఉపాధి రంగంలో ఈ తేడా చాలా ఉంది. ఇక్కడ పురుషులు సంపాదించే ప్రతి 100 రూపాయలకు మహిళలు కేవలం 36 రూపాయలు మాత్రమే పొందుతున్నారు. ఆదాయ అసమానతలు తగ్గించడం కోసం ఇంకా కృషి చేయాల్సిన అవసరం ఉందని గణాంకాలు సూచిస్తున్నాయి. లేడీస్ అండ్ జెంట్స్ చేసే పని సమానమైన శాలరీస్లో అనేది డిఫరెంట్ చూసే వరకు ప్రతి ఒక్క మహిళలు ఇంట్లో ఉండిపోవాల్సి వస్తుంది. వాళ్ళ ఫ్యామిలీని పోషించుకోవాలంటే చాలా ఇబ్బందులు పడుతున్నారు. అదే భర్త సపోర్టే ఒక్కటే ఉంటే పిల్లలకి చాలా ఇబ్బంది పడుతున్నారు. అదే సమానమైన హక్కు లేడీస్కి జెంట్స్కి సమానమైన శాలరీస్ ఇస్తే వాళ్ళ ఫ్యామిలీస్తో చాలా సంతోషంగా ఉంటారు. ఇది రావాలని మనస్ఫూర్తిగా. అసలు వేతనాల విషయంలో స్త్రీ పురుషుల మధ్య ఎందుకింత వ్యత్యాసం? ఇద్దరికీ సమాన పని ఉంటుందా? పని గంటలు సమానంగా ఉన్నాయా? ఉంటే ఎందుకిలా? పలు సంస్థలు జరిపిన అధ్యయనాల్లో కొన్ని విషయాలు స్పష్టమవుతున్నాయి. దేశవ్యాప్తంగా ఒకే విధమైన పనికి పురుషులు మహిళల మధ్య వేతనాలలో స్పష్టమైన అంతరం కనిపిస్తోంది. సగటున పురుషులు సంపాదించే దానికంటే మహిళలకు తక్కువ వేతనం దక్కుతోంది. పట్టణ ప్రాంతాలలో పురుషులు నెలకు 30,700 వరకు సంపాదిస్తే మహిళలకు 23,700 రూపాయల వరకు అందుతోంది.
ఉద్యోగం చేసే మహిళలు ఇంటి పనులపై రోజుకు సగటున 363 నిమిషాలు వెచ్చిస్తున్నారు. దీనివల్ల వారు సంపాదన కోసం కేటాయించే సమయం తగ్గిపోతోంది. మహిళలు ఎక్కువగా తక్కువ ఆదాయం వచ్చే ఉద్యోగాలకే పరిమితమవుతున్నారనే సమాచారము అందుతోంది. ప్రసూతి సెలవులు లేదా కుటుంబ బాధ్యతల వల్ల కెరీర్లో వారికి ఎక్కువ గ్యాప్ కూడా వస్తోంది. నిర్ణయాలు తీసుకునే ఉన్నత స్థాయి ఉద్యోగాలలో మహిళలకు తక్కువ అవకాశాలు లభిస్తున్నాయి. భారతదేశంలో ఒకే పనికి లేదా ఒకే రకమైన పనికి మహిళలు పురుషులకు సమాన వేతనం చెల్లించాలని చట్టం చెబుతోంది. ఇప్పుడు నార్మల్గా మనం తీసుకుంటే ఒంటరి మహిళలు ఉండొచ్చు, ఫ్యామిలీ పరంగా రన్ చేస్తున్న వాళ్ళు కూడా ఉండొచ్చు. ఆ మహిళలు కూడా బయటికి ఇద్దరికి ఇప్పుడు జాబ్ చేసినప్పుడు మాత్రమే ఇప్పుడు గడుస్తున్న పరిస్థితిలో మనము ఆ లేడీస్ కూడా వర్క్ చేయాల్సింది కాబట్టి వాళ్ళు కూడా వర్క్ చేయడానికి వెళ్తున్నారు. ఇంట్లో చూసుకోవాల్సి వస్తుంది, ఇంట్లో పని చేయాల్సి వస్తుంది, అలాగే బయటికి వెళ్ళి ఏదో ఒక కూలి పని కానీ ఏదో ఒక జాబ్ చేసుకొని వర్క్ చేసినా కూడా ఇంటికి వచ్చి ఇంటి పని కూడా చేయాల్సి వస్తుంది. కాబట్టి రెండు పాత్రల్లో అక్కడ వాళ్ళు ఫిల్ఫిల్ చేయడం జరుగుతుంది. కాబట్టి ఇద్దరికి, లేడీస్కి జెంట్స్కి ఇద్దరికి సమానంగా హక్కు ఇవ్వాలి. హక్కు ఇప్పుడు ఇస్తున్నారు, కానీ దాంతోపాటు జీతం కూడా ఇద్దరికి సమానంగా ఉండాలని కోరుకుంటున్నాను. ఐక్యరాజ్య సమితి నివేదిక ప్రకారం ప్రపంచవ్యాప్తంగా పురుషులు సంపాదించే ప్రతి డాలర్కు మహిళలు 77 సెంట్లు మాత్రమే సంపాదిస్తున్నారు. భారత్లో ఈ వేతన వ్యత్యాసం 2017లో 20% ఉండగా గతేడాది 1% తగ్గి 19% పరిమితమైంది. వ్యత్యాసం తగ్గించే దిశగా కంపెనీలు, పరిశ్రమలు మరెంతో కృషి చేయాల్సిన అవసరం ఉంది. పనిలో తాము వివక్షకు గురవుతున్నట్లు 60% మంది మహిళా ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు దేశ ఆర్థిక వృద్ధి రేటు పడిపోతుండగా నిరుద్యోగ రేటు జీవనకాల గరిష్టాలకు చేరుతోంది. దీంతో ఆర్థిక భవిష్యత్తుపై ఆందోళనకు గురయ్యేవారు ఎక్కువవుతున్నారు. ఎనభై 4% మంది మహిళలు, 88% మంది పురుషులు ఆర్థిక భవిష్యత్తుపై కొంతమేరకు ఆందోళన చెందుతుంటే 35% మంది మహిళలు మాత్రం తీవ్రంగా కలత చెందుతున్నట్టు కొన్ని నివేదికలు తేల్చాయి. ఈ స్థాయిలో మరే దేశంలోనూ మహిళలు బాధపడటం లేదని తెలిపింది. ఆర్థిక వృద్ధి, స్టాక్ మార్కెట్లు, ఊహించని అనారోగ్యాలు తమ ఆర్థిక స్థితిని తమ ఆధీనంలో లేకుండా చేస్తున్నాయని 32% మంది అభిప్రాయపడ్డారు. మహిళలు భారతదేశంతో పాటు ఆసియా జనాభాలో 49% మంది ఉన్నారు. జీడీపీలో 36% వాటా వారిదే. అయినా కంపెనీల బోర్డుల్లో వారికి 12% స్థానం ఉంది. ప్రపంచవ్యాప్తంగా అలాగే భారతదేశంలో పురుషులతో సమానంగా మహిళలకు వేతనం దక్కటం లేదు. పురుషులు చేసే అదే పనికి మహిళలకు సగటున తక్కువ వేతనం లభిస్తోంది. దీనిని జెండర్ పే గ్యాప్ అంటారు. పురుషులు సంపాదించే ప్రతి 100 రూపాయలకు మహిళలు సగటున 76 రూపాయలు మాత్రమే పొందుతున్నారు. భారతదేశంలో స్వయం ఉపాధి, దినసరి కూలీ రంగాలలో ఈ తేడా మరింత ఎక్కువగా ఉంది. ఎక్కువ వేతనం ఉండే ఉన్నత స్థాయి నాయకత్వ స్థానాలలో పురుషులు ఎక్కువగా ఉన్నారు. మహిళలు ఎక్కువగా తక్కువ జీతాలుండే నర్సింగ్, టీచింగ్ వంటి రంగాలను ఎంచుకుంటున్నారు. పిల్లల సంరక్షణ లేదా కుటుంబ బాధ్యతల వల్ల మహిళలు తమ పని వేళ్లను తగ్గించుకోవటం లేదా ఉద్యోగాలకు విరామం తీసుకోవటం జరుగుతుంది. ఇది వారి వేతనం, ప్రమోషన్లపై ప్రభావం చూపుతోంది. సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలనే చట్టాలు ఉన్నప్పటికీ ఆచరణలో వివక్ష కొనసాగుతోంది. ఎక్కువ సమయం కేటాయించగలిగే ఉద్యోగాలు, ఎక్కువ జీతం వచ్చే ఎగ్జిక్యూటివ్ పనులలో పురుషులు అధికంగా ఉన్నారు. పిల్లల పెంపకం వంటి కారణాల వల్ల మహిళలు పార్ట్ టైం పనులకు పరిమితమవ్వాల్సి వస్తోంది. ఇక మరోవైపు అసంఘటిత రంగాల్లో వేతనాల వృద్ధి తగ్గిపోయింది. 2023-2024లో 13% ఉన్న వేతన వృద్ధి 2025లో కేవలం 3.9%కే పరిమితమైంది. ఉద్యోగాల కల్పన కూడా గతంతో పోల్చి చూస్తే తగ్గింది. గణాంక మంత్రిత్వ శాఖ అంచనా ప్రకారం 2025లో దేశవ్యాప్తంగా సుమారు 61.6 కోట్ల మంది ఉద్యోగాలు చేస్తున్నారు. ఇందులో 41.6 కోట్ల మంది పురుషులు ఉండగా 20 కోట్ల మంది మహిళలు ఉన్నారు. దేశ ఆర్థిక వ్యవస్థలో వనితల భాగస్వామ్యం ఏటా పెరుగుతున్నా
వేతనాల విషయంలో వివక్ష ఉందని నివేదికలు పురుషులతో సమానంగా మహిళలు అన్ని రంగాల్లోనూ దూసుకుపోతున్నారు. స్థైర్యం, సహనం, పట్టుదలతో అన్నింటా ముందుంటున్నారు. ఇదంతా నాణేనికి ఒకవైపు మాత్రమే. రెండో వైపు చూస్తే నేటికి దేశవ్యాప్తంగా చాలామంది మహిళలు పని ప్రదేశాల్లో లైంగిక వేధింపులకు గురవుతున్నారు. మగువలు అలాంటి పరిస్థితులు ఎదురైనప్పుడు ఎలా స్పందించాలి? భారతదేశంలో మహిళా శ్రామిక శక్తి భాగస్వామ్య రేటు క్రమంగా పెరుగుతోంది. పీరియాడిక్ లేబర్ ఫోర్స్ సర్వే ప్రకారం ఇది 23.3% నుండి 41% చేరుకుంది. అయితే ఇందులో ఎక్కువ భాగం గ్రామీణ ప్రాంతాల్లో ఆర్థిక ఇబ్బందుల వల్ల వ్యవసాయం లేదా ఉపాధి రంగంలో పనిచేస్తున్న వారే ఉన్నారు. మహిళలు శ్రామిక శక్తిలో చేరటం వల్ల కుటుంబ ఆదాయం పెరుగుతుంది. ఇది దేశ స్థూల జాతీయోత్పత్తి వృద్ధికి కూడా చాలా ముఖ్యం. దీనిని సాధించడానికి పురుషులతో సమానంగా మహిళలకు కూడా వేతనాలు చెల్లించాలి. పని ప్రదేశాలలో మహిళలకు పూర్తి రక్షణ కల్పించాల్సిన అవసరం ఉంది. అయితే మహిళలు పనిచేసే చోట లైంగిక వేధింపులు ఎదుర్కొంటున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇప్పుడు నేటి సమాజంలో మహిళకు అనేది చాలా ఏంటంటే దీన పరిస్థితి ఎదురవుతుందండి. డే బై డే వాళ్ళు అసలు బయట అడుగు పెట్టాలంటే కూడా చాలా ఇబ్బందిగా ఫీల్ అవుతున్నారు. ఇంట్లో ఒక పరిస్థితి ఉంటుంది, బయటికి వెళ్తే ఇంకొక పరిస్థితి ఉంటుంది. ఇంట్లో ఏంటంటే ఆర్థిక పరిస్థితి బాగలేని వల్ల ఇంట్లో అందరినీ చూసుకోవాలి, హస్బెండ్కో ఎవరికో మామకో ఎవరికో సపోర్ట్ చేయాలనేసి బయటికి వెళ్తుంది. అక్కడ బయటికి వెళ్తే బయట సమాజం ఎలా ఉంది అంటే ఒక ఆడ వెళ్తుంది అంటే ఇంకా అది ఒక విధంగా చూస్తారు. ఎందుకు బయటికి వెళ్తుంది అన్న విధంగా ఒక ఆడవాళ్ళని పాయింట్అవుట్ చేస్తున్నారు. వాళ్ళు ఎంత కష్టపడి చేస్తున్నారు అన్నట్టు ఆలోచించకుండా ఆ పని చేస్తుంది అంటే ఆ పని వెనక ఏదో తప్పు ఉంది అన్న విధంగానే వెతుకుతున్నారు. అంతేకాకుండా ఇక్కడే ఇప్పుడు మనం బయటికి వెళ్ళేదన్న పని చేయాలి అనుకుంటే కూడా మహిళలు చాలామంది వెనకాడుతున్నారు సార్. ఎందుకంటే ఇప్పుడు బయట వెళ్తే ఇప్పుడు సమాజం ఇలా ఉంది, ఇలా పాయింట్అవుట్ చేస్తున్నారు. మంచిగా నవ్వినా కష్టమే ఉంది, ఏడ్చినా కష్టమే అన్నట్టుగా బ్రతుకుతున్నారు మహిళలందరూ. ఇలాంటి పరిస్థితులను అందరూ అరికట్టాలని కోరుతున్నాం సార్. నేటి సమాజంలో మహిళలు, యువతులపై దాడులు నిత్యకృత్యమయ్యాయి. అన్ని చోట్ల వారికి రక్షణ లేకుండా పోతోంది. కుటుంబ పరిస్థితుల కారణంగా ఉద్యోగాలు నిర్వహించే మహిళలకు ఈ వేధింపులు తప్పడం లేదు. పనిచేసే ప్రదేశాల్లో లైంగిక వేధింపులు కామన్ అయిపోయాయి. అయితే ప్రభుత్వం దృష్టిలో ఇది తీవ్రమైన సమస్య మాత్రమే కాకుండా క్రిమినల్ నేరం. ఐక్యరాజ్య సమితి ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్ చేసిన అధ్యయనం ప్రకారం ప్రతి 5గురిలో ఒకరు శారీరక, మానసిక లేదా లైంగిక వేధింపులకు గురవుతున్నారని వెల్లడైంది. పని ప్రదేశాల్లో మహిళలు లైంగిక వేధింపులకు ఎక్కువగా గురవుతున్నప్పటికీ కొన్ని సందర్భాల్లో పురుషులు కూడా బాధితులవుతున్న సంఘటనలు వెలుగులోకి వస్తున్నాయి. ఆఫీస్లో కానీ ఇక్కడ బస్సులలో కానీ, ఆఫీస్లో అయితే ఇక్కడ కొలీగ్స్ కానీ ఇక్కడ మేనేజ్మెంట్ తరఫున కానీ చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. చాలామంది మహిళలు బయటికి చెప్పలేకపోతున్నారు సార్ ఇలాంటి ఇన్సిడెంట్స్ అన్నీ. ఎందుకంటే కొంతమంది ఒక్కళ్ళు ఇద్దరు కొంచెం ఓపెన్ అప్ అవుతారేమో, ఎదిరిస్తారేమో, కానీ చాలామంది మాత్రము లోపల కొంచెం సిగ్గుపడి భయము, ఏ జాబ్లో నుంచి తీసేస్తారేమో అన్న విధంగా ఏదో ఒకటి ఇప్పుడు సపోర్ట్ చేయాలి, మనం ఇప్పుడు జాబ్ పోతే ఇక్కడ ఇంట్లో పరిస్థితి ఎలా ఉంటుంది అనేసి చాలామంది చెప్పలేక వాళ్ళలో వాళ్ళు బాధపడుతున్నారు. వాళ్ళలో క్యారెక్టర్ని చంపేసుకుంటున్నారు సార్. వాళ్ళు ఎంత వేధించినా కానీ ఏంటంటే చెప్పలేకపోతున్నారు. వాళ్ళు ఎదిరించలేక చెప్పలేక చాలా ఇబ్బంది పడుతున్నారు. ఇలాంటివన్నీ కొంచెము అరికడితే బాగుంటుందండి సార్. ఇంకొకటి ఏంటంటే బస్సులో ప్రయాణం చేసినా కానీ అక్కడ కూడా చాలా ఇబ్బంది అవుతుంది. నార్మల్ వాళ్ళని కూడా, అదేవిధంగా మా డిసేబుల్ పర్సన్ వాళ్ళని కూడా చాలా హీనంగా కొంచెము అంటే వీళ్ళు నార్మల్ వాళ్ళు కాకుండా డిసేబుల్ వాళ్ళని చూడకుండా కూడా మిస్బిహేవ్ చేస్తున్నారు. అది కొంచెం అందరూ గమనించుకోవాల్సిన విషయం సార్ ఇది సమాజానికి. ఇలాంటివన్నీ జరగకుండా చూసుకుంటే బాగుంటుంది సార్. వేధింపులు మితిమీరితే ఆఫీస్ యాజమాన్యానికి తెలపాలి. వారు చర్యలు తీసుకోకుంటే అప్పుడు విషయాన్ని అంతర్గత ఫిర్యాదుల కమిటీకి తెలియజేయాలి. న్యాయం జరగలేదని భావిస్తే కోర్టుకు వెళ్లే హక్కు ఉందనే విషయాన్ని గుర్తుంచుకోవాలి. లైంగిక వేధింపులకు సంబంధించి ఏదైనా పరిస్థితిని ఎదుర్కొంటే త్వరగా అలర్ట్ అవ్వాలి. ఎంత భద్రంగా ఉన్నారనే విషయాన్ని నిర్ధారించుకోవాలి. అక్కడ పనిచేయటం వల్ల కలిగే లాభ నష్టాల గురించి విశ్లేషించి తదుపరి నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఉంది. నా పేరు సుష్మా.
నేను మొన్నటిదాకా స్కూల్లో చేసిన లాస్ట్ 2 months బ్యాక్ నుండి నాకు హెల్త్ బాగాలేక కొంచెం ఇంటి దగ్గరనే ఉంటున్నా. నేను ఇంటి దగ్గర ఉండి అబ్జర్వ్ చేసింది ఏంటి అంటే కొంచెం నేను ఫీల్డ్లో కూడా కొంచెం తిరుగుతాను అన్నమాట. ఏదైనా ఇన్కమ్ క్యాస్ట్ సర్టిఫికేట్ పెన్షన్స్ కోసం ఏదైనా అప్లికేషన్స్ ఫిలప్ చేయమని చెప్తే నేను అట్లా చేస్తాను అనమాట. నాకు అందులో అర్థమైన విషయం ఏంటంటే ఇప్పుడు లేబర్ కార్డ్స్ కోసం అని కొంచెం లేబర్ అడ్డ మీద ఆడవాళ్ళకి కానీ సమాన వేజెస్ లేవు. ఇంకొకటి ఏంటంటే అక్కడ వాళ్ళకి కొంచెం ఆడవాళ్ళ పైన లైంగిక వేధింపులు కూడా కొంచెం జరుగుతున్నాయని తెలిసింది. ఇంకోటి లేబర్ అడ్డాస్ మీద కూడా సరైన వాష్రూమ్సే కానీ ఫుడ్ ఫెసిలిటీసే కానీ ఇంకేమీ లేవు, షెడ్ లాంటిది కూడా ఏం లేదు. ఇంకోటి డొమెస్టిక్ వర్కర్స్ కూడా ఉన్నారు. నేను వాళ్ళ మీద కూడా అబ్జర్వ్ చేసింది ఏంటంటే డొమెస్టిక్ వర్కర్స్ మీద కూడా ఇట్లా ఏమంటారు లైంగిక వేధింపులు బాగా జరుగుతున్నాయని తెలిసింది. బాధిత మహిళలకు రక్షణగా కొన్ని ప్రత్యేక చట్టాలున్నాయి. అందులో పోష్ యాక్ట్ ఒకటి. పోష్ అంటే POSH అంటే ప్రివెన్షన్ ఆఫ్ ది సెక్షువల్ హెరాస్మెంట్ ఆఫ్ విమెన్ ఎట్ వర్క్ ప్లేస్. పనిచేసే చోట మహిళలకు లైంగిక వేధింపుల నుంచి రక్షణ కల్పించడం. 2013లో ఆమోదం పొందిన ఈ చట్టం అదే సంవత్సరం అమలులోకి వచ్చింది. దీని ప్రకారం పని ప్రదేశంలో మహిళలపై ఎలాంటి లైంగిక వేధింపులకు దిగినా బాధితులు వెంటనే పోష్ చట్టం కింద ఫిర్యాదు చేయొచ్చు. ఇంకోటి ఏంటంటే సింగిల్ ఉమెన్స్ మీద చూసిన దాంట్లో ఏంటంటే పెన్షన్స్ కోసం అప్లై చేస్తే కూడా సింగిల్ ఉమెన్స్ అంటే కొంచెం తీసి పడేసినట్టు మాటలు మాట్లాడడం. ఇంకేంటంటే కొంచెం వాళ్ళ పిల్లలు కూడా వాళ్ళని కేర్ చేయకపోవడం. పేరెంట్స్ మదరే కదా, ఇక భర్త ఎట్లా మాట్లాడతారు అట్లనే మాట్లాడడం, పిల్లలు కూడా తీసి పడేసినట్టు ఇవన్నీ ఉన్నాయి. ఆడవాళ్ళకి సమాన వేజెస్ ఉండాలి. ఇంకోటి ఏంటంటే పని దగ్గర సురక్షితమైన వాతావరణం కావాలి. అనుచితంగా తాకటం లేదా మహిళలు శారీరకంగా అసౌకర్యంగా ఫీల్ అయ్యేలా చేయటం, సైకిల్ చేయటం వంటి పోష్ చట్టం కిందకు వస్తాయి. లైంగిక వ్యాఖ్యలు చేయడం, అశ్లీల కంటెంట్ను వారికి షేర్ చేయడం కూడా నేరమే. లైంగిక ప్రయోజనాల కోసం ఎలాంటి పనులు చేయాలని అడిగినా అవన్నీ పోష్ చట్టం పరిధిలోకి వస్తాయి. అందువల్ల ఈ చట్టం ప్రకారం బాధితులు ఎలాంటి భయం లేకుండా ఫిర్యాదు చేయవచ్చు. పోష్ చట్టం కింద ఫిర్యాదు చేయడానికి నేరుగా పోలీస్ స్టేషన్కు వెళ్లాల్సిన పని లేదు. చాలా మంది బాధిత మహిళలు పలు రకాల భయాలతో పోలీస్ స్టేషన్కు వెళ్లలేరు. గౌరవానికి భంగం వాటిల్లుతోందనో, అందరికీ విషయం తెలిసిపోతోందనో రకరకాల భయాలతో లైంగిక హింసను మౌనంగా భరిస్తుంటారు. ఇలాంటి వారి కోసమే పోష్ చట్టం తీసుకొచ్చింది ప్రభుత్వం. పని ప్రదేశంలో మహిళల పట్ల అనుచితంగా ప్రవర్తిస్తే వారిపై ఫిర్యాదు చేయడానికి ప్రతి సంస్థలో అంతర్గత ఫిర్యాదుల కమిటీ ఉంటుంది. ఇలాంటి కమిటీలను ప్రతి సంస్థ ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది. ఈ కమిటీలో కనీసం సగం మంది మహిళలే ఉండాలి. ఇక ఈ కమిటీ పనేంటంటే వచ్చిన ఫిర్యాదులను పరిశీలించి పోష్ చట్టం నిబంధనల ప్రకారం చర్యలు తీసుకోవాలి. పోష్ యాక్ట్ ప్రకారం సంబంధిత కార్యాలయ అంతర్గత కమిటీల్లో కావచ్చు, లేదంటే నేరుగా పోలీస్ స్టేషన్లో కావచ్చు. వేధింపులు ఎదుర్కొన్న 90 రోజుల్లోపు బాధితులు ఫిర్యాదు చేయవచ్చు. అయితే ముందుగా ఆఫీస్లో కంప్లైంట్ చేయాలి. వేధింపుల తీవ్రతను కార్యాలయ కమిటీ ఫైల్ చేస్తుంది. ఆఫీస్ కమిటీ తన విచారణ నివేదికను 10 రోజుల్లో సంస్థకు అందించాలి. నిందితులు దోషిగా తేలితే కంపెనీ వారిపై చర్యలు తీసుకుంటుంది. కావాలనుకుంటే పోలీస్ స్టేషన్కు వెళ్లొచ్చు. ఇది ఇవాల్టి వాయిస్ ఆఫ్ వనిత. వచ్చే వారం మరో టాపిక్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్తే.